హాయ్ అందరికీ వెల్కమ్ టు రాగా వ్లాగ్స్. సో ఇవాళ వీడియో వచ్చేసి పార్ట్ 2 ఆఫ్ మై శ్రీమంతం సిరీస్. సో మీరు కనుక పార్ట్ 1 చూడలేదంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అండ్ అందులో నేను నా రిటర్న్ గిఫ్ట్స్ గురించి మాట్లాడాను, రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చాను ఏంటి అనేది. సో ఇవాళ వీడియోలో నేను డెకరేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, నా సీమంతం డెకరేషన్ గురించి. సీమంతంకి స్వీట్స్ అవన్నీ అయితే మేము ఇలాంటి బాస్కెట్స్, కేన్ బాస్కెట్స్లో అయితే అరేంజ్ చేసి పెట్టుకున్నాము. సో ఇవి నేను ఖమ్మంలోనే తీసుకున్నాను. నా 16 ఫలాల నోము చేసుకునేటప్పుడు నేను తీసుకున్నాను అనమాట. నా 16 ఫలాల నోము కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. వీటిల్లో కొంచెం కార్డ్బోర్డ్ ఆర్ పేపర్ టవల్స్ ఆర్ ఎనీథింగ్ పెట్టేసి దానిపైన స్వీట్స్ పెడితే హైట్ బాగా కనిపిస్తుంది. ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ ఇలాంటి బాస్కెట్స్లో పెట్టి దీనికి క్లీన్ ర్యాప్ అయితే వేసేసాము టైట్గా. సో ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు వచ్చేసి మేము ముందు చైర్ ముందంతా పెట్టామన్నమాట. నెక్స్ట్ డెకరేషన్ థింగ్ వచ్చేసి బార్బీ డాల్. సో చూసారు కదా, ఇది ప్రెగ్నెంట్ బార్బీ డాల్ అనమాట. సో ఇప్పుడు ఇవి చాలా ఫేమస్ ఉన్నాయి కదా. సో ఇదైతే నేను ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకోలేదు, నా ఫ్రెండ్ చేసి ఇచ్చిందనమాట. సో నా ఫ్రెండ్ లిటరలీ వాల్మార్ట్లో బార్బీ డాల్ తీసుకొని దాన్ని ఇట్లా డెకరేట్ చేసి, మన దగ్గర బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, బ్లౌజ్ పీస్తో ఇలా శారీ లాగా డెకరేట్ చేసి అన్నీ తనే చేసింది. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ సో గుడ్. ఏదో బయట ఆర్డర్ పెట్టినట్టే ఉందన్నమాట. డీటెయిల్స్ కూడా లైక్ చిన్న డీటెయిల్స్ కూడా చాలా బాగా చేసింది. చూస్తున్నారు కదా, లుక్ అయితే చాలా బాగా వచ్చింది. సో లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇదైతే సర్ప్రైజే. సో ఇది దీంతో పాటు బార్బీ చుట్టూ పెట్టే మినియేచర్ తాంబూలము అవి కూడా పెట్టిందనమాట. ఇట్ వాజ్ సో క్యూట్. తను క్లేతో చేసి పెట్టింది అండ్ బట్ చాలా బాగుంది. అక్కడ లుక్ మాత్రం చాలా ఎలివేట్ అయింది ఇది పెడితే. బార్బీ డాల్ కూర్చోడానికి మాకు ఒక చైర్ లాంటిది కావాల్సి ఉండే, దానికోసం నేను డాల్రామాలో బర్డ్ ఫీడర్ ఉంటుంది కదా, బర్డ్ ఫీడర్ తీసుకున్నాను లిటరలీ. సో ఇంకా కొంచెం క్రియేటివిటీ బ్రెయిన్ వాడామన్నమాట. ఇక్కడ ఆల్రెడీ చాలా లైక్ ఒక గ్రాస్ బ్యాక్ డ్రాప్ అనేది ఉంది. సో నేను దాన్నే రీయూజ్ చేసి, ఆర్టిఫిషియల్ గ్రాస్ బ్యాక్ డ్రాప్ రీయూజ్ చేసి అండ్ అటు ఇటు కర్టెన్స్ పెట్టేసి, నా అవుట్ఫిట్కి తగ్గ కర్టెన్స్ పెట్టేసి దాని మీద రెడ్ అండ్ ఎల్లో ఫ్లవర్ దండలు అయితే నేను పెట్టాను. బట్ మధ్యలో సెంటర్ పీస్కి నాకు ఏదో ఒకటి మంచిగా అట్రాక్టివ్గా డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది అని అయితే నాకు అనిపించింది. సో దానికోసం నేను ఒక ఫోమ్ బోర్డ్ అయితే తీసుకున్నాను. అండ్ ఫోమ్ బోర్డ్ తీసుకొని ఒక పెయింటింగ్ అయితే పోస్టర్ ప్రింట్ తీసుకున్నాను అనమాట, 24x36 సైజు. సో ఆ పోస్టర్ మీద ఆ ఫోమ్ బోర్డ్కి అంటించేసేసి బార్డర్కి పెయింటింగ్ ఫీల్ రావడానికి నేను ఇలాంటి ఇది కూడా ఫోమే. సో ఇలాంటి ఫోమ్ బార్డర్ అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. సో దీనికి వచ్చేసి కొంచెం ఇలా కార్వింగ్ లాగా వచ్చింది. ఇది దూరం నుంచి చూస్తే లిటరల్లీ వుడ్ లాగే ఉందన్నమాట. బట్ దీనికి ఆల్రెడీ వాళ్ళే టేప్ లైక్ అంటించడానికి టేప్ కూడా ఇచ్చారు. మనం దీన్ని పీల్ అవుట్ చేసుకొని అంటించుకోవడమే. సో ఇది ఫోమ్ బోర్డ్ చుట్టూ అయితే అంటించామన్నమాట, కొంచెం పెయింటింగ్కి ఫ్రేమ్ లాగా ఉంటుందని చెప్పి. అండ్ కొంచెం ఆ ఓవరాల్ థీమ్కి తగ్గట్టు ఈ కలర్ అయితే సెట్ అవ్వట్లేదు కాబట్టి వుడ్ స్టెయిన్ కలర్ అయితే వేసాము. సో ఓవరాల్ ఫైనల్ రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేనైతే చాలా సాటిస్ఫైడ్ అయ్యాను. సో మీరు చెప్పండి డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో మీకు ఏది నచ్చిందో అన్నిట్లో. అండ్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ పార్ట్ 3 వీడియో. పార్ట్ 3 వచ్చేసి నేను శారీ ఎక్కడ తీసుకున్నాను, జ్యువెలరీ ఏంటి అనేది డిస్కస్ చేద్దాము. నేను రెడీ ఎలా అయ్యాను అనేది డిస్కస్ చేద్దాము. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. బాయ్.